హాయ్ అండి. మనం ఈరోజు తాటి ముంజల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఐటమ్స్: ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. 6 ముంజలు పొట్టు తీసుకున్నాను, కట్ చేసుకుంటాను ముక్కలుగా. చిటికెడు పసుపు, ఒక టమాటా కట్ చేసి గ్రైండ్ చేసుకున్నాను, ఒక టేబుల్ స్పూను కారము, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూను జీరా, 1 టీ స్పూన్ జీరా పౌడరు, తగినంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాన్ పెట్టుకున్నాము. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నా. జీలకర్ర, చిటపట్లాడాక ఆనియన్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అంటే ఆనియన్ మగ్గే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయాయి, సాల్ట్ వేసుకుంటున్నా, తగినంత సాల్ట్. తర్వాత టమాటా ప్యూరీ, తర్వాత పసుపు, జీరా పౌడర్, ధనియాల పొడి, కారం. ఇది కొంతసేపు మగ్గాలి. ఇది చూడండి, ఇలా ముంజలు మరీ లేతవి కాదు, ముదిరి కాదు, మీడియంగా ఉండే తీసుకోవాలి. ఒక్కో దాంట్లో 4 ముక్కలే చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకొని కలిపి ఇంకొక 2 మినిట్స్ ఉంచితే సరిపోద్ది. ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉంచుకోవాలి, మూత పెట్టాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతూనే ఉంది. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ముంజలు వేసుకున్నాక 4 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయినట్టే, సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ముంజల కర్రీ ఇలానే ట్రై చేసి చూడండి. ఇవి చపాతీలోకి బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.